మనందరికీ తెలుసు భీమవరంలో పవన్ కళ్యాణ్ నిలబడుతున్నాడు అని. ఇప్పుడు అది కూడా ఇంకా పక్కాగా అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి భయంతోనో జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బతోనో మరి ఇంకా ఆ సీటు ప్రకటించలేదు. కానీ మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం భీమవరంలో పవన్ కళ్యాణ్ నిలబడుతున్నాడని. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో ఏదో గెలుస్తాను అని అనుకుంటున్నాడు. అంటే టీడీపీ లేదే గెలవలేననే ఒక పిరికోడ్ అనమాట. తన సొంత బలంతో గెలవాలి కానీ ఇంకో రండతో గెలవడం అది గెలిపే కాదు అని అందరికీ తెలుసు. ఇప్పుడు నిన్న అక్కడ పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ పెట్టుకున్నాడు భీమవరంలో. అక్కడ టీడీపీ వాళ్ళు కూడా వచ్చారు పాపం. కానీ వాళ్ళని మాట్లాడుకోకుండా, వాళ్ళతో కలవకోకుండా అక్కడ ఎవరైతే అక్కడుండే ఇన్ఛార్జ్, అక్కడుండే టీడీపీ ఇన్ఛార్జ్తో మాట్లాడేసి వెళ్ళిపోవడం అక్కడ టీడీపీ శ్రేణులకి చాలా ఆగ్రహం తెప్పించింది. మాతో మాట్లాడుకోకుండా కనీసం ఎలా ఓట్లు వేయించుకుంటాడో చూస్తాం, మేము ఎలా గెలుస్తాడో చూస్తాము, కనీసం మాతో మాట్లాడి మా మద్దతు కోరాలని వింగిత జ్ఞానం లేని వాడు ఎలా రాజకీయ నాయకుడు అవుతాడు, ఎలా గెలుస్తాడు, మేము ఆయన బలుపు చూసి ఓట్లు ఎలా వేయము, పద్ధతిగా రాజకీయ నాయకుడిగా ఉంటే ఎవరైనా మేము మద్దతు ఇస్తాం కానీ ఇలాంటి అసలు ఒక అహంకారం పొగురు కొవ్వు ఉండేవాడికి మేము ఎలా మద్దతు ఇస్తామంటూ కూడా పాపం అక్కడ వాళ్ళు చాలా సీరియస్ అవుతున్నారు. వినండి ఏం మాట్లాడుతున్నారు. వచ్చారండి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలిసి ఉన్నాయి కాబట్టి మేడం గారు పిలుపు మేరకు మేము వచ్చాం. మరి వచ్చినప్పుడు కనీసం మరి లోపల మీటింగ్ వేసుకున్నా కనీసం ఇక్కడ అంతమంది చూస్తున్నాం కదా, కనీసం వచ్చి జనాన్ని కనిపించి ఆయన నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతే సంతోషం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి అలా వెళ్ళిపోవడం మరి నిలిచిపోసినట్టు కదా. పొద్దున వచ్చాం మేము కాబట్టి కలిసి కూర్చున్నాం. కనీసం వచ్చి చూసి వెళ్తే సంతోషం కదా. జనం అందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు. ఇలాంటి చాలా ఇబ్బంది కదా. పోటీ చేసి ఏం చెప్తారండి. చూసారుగా ఎంత అవమానిస్తున్నాడో పవన్ కళ్యాణ్. అలాంటి ఆయన బలుపు చూసి వీళ్ళంతా కార్యకర్తలు ఓట్లు వేస్తారా? ఓట్లేరు. చంద్రబాబు నాయుడు కూడా మామూలుగా మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు కూడా అట్లా ప్రవర్తించడు. ఎవరైనా జనాలు కనిపిస్తే దండం పెట్టి వాళ్ళని వెళ్ళిపోతారు. అది రాజకీయ నాయకుల లక్ష్యం. కానీ పవన్ కళ్యాణ్ లాంటి పొగురు కొవ్వు అహంకారం ఉండేవాడు రాజకీయాలకు పనికిరాడు. వీళ్ళకంతా ఎలా అంటే బాగా ఏసీ రూముల్లో ఉండి సినిమా షూటింగులు చేసుకొని వీళ్ళకి కోట్లు సంపాదించే వాళ్ళకి వీళ్ళు ఇట్లా ప్రజల కష్టాలు ఇప్పుడే ఇలా వెళ్ళిపోతుంటే రేపు పొద్దున ప్రజల బాధలు ఎక్కడ పట్టించుకుంటారో. స్పెషల్ ఫ్లైట్లో తిరిగి ఒకవేళ ఒక సీఎం అంటే స్పెషల్ ఫ్లైట్లో తిరగడానికి ఒక ఉంటుంది. లేదా నీకేదైనా ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎవరైనా కానీ స్పెషల్ ఫ్లైట్ పెట్టుకోవడంలో కూడా ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడు అసలు ఈయన ఎప్పుడు కూడా 2 చోట్ల ఓడిపోయినా కూడా మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఏపీకి స్పెషల్ ఫ్లైట్లో వస్తాడు, స్పెషల్ ఫ్లైట్లో పోతాడు. ఇక్కడంటూ ఒక ఇల్లు లేదు, నాన్ లోకల్ వాళ్ళు అనేది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటే చాలా భీమవరం ప్రజలు జాగ్రత్తగా మొన్నెలా షాక్ ఇచ్చారో ఇప్పుడు కూడా అలాగే షాక్ ఇవ్వండి. లేకపోతే చాలా 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 బాధపడతారు. తప్పుటడుగు వేయకండి. మీ ఓటు వృధా చేయకండి. మీకు అనుకూలంగా మీకు లోకల్గా ఉండే వాళ్ళకే ఓటేయండి. కానీ మీ ఎవడో హైదరాబాద్ నుంచి వచ్చి ఓటేయండి అని మాయమాటలు, ఈ సినిమా నటులను అస్సలు నమ్మకండి. మాయమాటలు చెప్తారు. ఇలాంటి వాళ్ళని నమ్మితే మీకు మళ్ళీ చాలా బాధపడతారు మళ్ళీ. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని ఓటేయండి. ఇలాంటి వాళ్ళని నమ్మకండి.